మేడ్చల్ జిల్లా మల్లంపేటలోని నారాయణ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భోజనం తర్వాత విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నిజాంపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ విద్యార్థినులకు ఇళ్లకు తీసుకువెళ్లారు. అయితే ఫిర్యాదు అందుకున్న ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు వెంటనే కాలేజ్ వంటగదిని తనిఖీ చేశారు. శాంపిల్స్ సేకరించారు. అక్కడి నుంచి కాలేజ్కి సప్లై అవుతున్న వాటర్ ట్యాంకర్ వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లుగా తెలిపారు. పిల్లలు ఫోన్ చేసి ఫుడ్ పాయిజన్ అయింది, అందరూ దాదాపు 50 మెంబర్స్ దాకా ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పారు. అదే క్రమంలో మాకు ఈ గ్రూప్లో అంటే మాకు టీచర్స్ పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లలో కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చి పిల్లలను తీసుకెళ్ళండి పొంగాల్ హాలిడేస్ అని చెప్పారండి. అంటే పిల్లలు చెప్పిన దాన్ని బట్టి అయితే ఒక 50 మెంబర్స్ వరకు అయిందని చెప్పారు. అయితే వీళ్ళు ఏమంటుండంటే, మీరు టీచర్స్ ఏమంటుండంటే, మీరు అడ్డమైన గడ్డి తింటారు, క్యాంటీన్లో కొనుక్కొని తింటారు, మేము తింటలేమా, మాకు రాంది మీకు ఎందుకు వస్తుంది అని చెప్పి అన్నారని మాకు తెలుస్తుంది సార్.